ఇది సివిల్ సర్వెంట్స్ తయారు చేయటం అంటే ఇది గత 1991 నుంచి ఆల్మోస్ట్ నేను దీని మీద పనిచేస్తున్నానండి. నాకు మొదటి నుంచి ఎడ్యుకేషన్ అంటే చాలా ఇంట్రెస్ట్. 1991 నుంచి కూడా దీని మీద భవిష్యత్తులో అంటే నేను ఒక 20-25 ఇయర్స్ తర్వాత నా సర్వీస్ ఎండ్కి వచ్చే టైంకి సివిల్ సర్వీస్ అనేది ఒక వినూత్నమైనటువంటి విధానంగా నేను ఏదో స్టార్ట్ చేసి ఐఏఎస్కి పిల్లల్ని తయారు చేయాలన్నటువంటి ఆలోచన విధానంతో అనేక రకాలైనటువంటి స్టడీ ప్లాన్స్ నేను చేసుకున్నానండి. ఫైనల్గా ఒక స్టడీ ప్లాన్ డ్రాప్ చేసుకున్నాను. ఆ స్టడీ ప్లాను బహుశా భారతదేశంలో ఇంతవరకు నేను చాలా చూశాను. కొన్ని వందల వేల వీడియోలు చూశాను, కొన్ని వందల వేల యూట్యూబ్లు అవన్నీ చూశాను. ఇంతవరకు ఎవరు కూడా ఇటువంటి విద్యా విధానాన్ని చేయనటువంటి, ఇది కమర్షియల్ కాదండి, ఇది ఒక వర్ణాశ్రమ విధానమైనటువంటి గురుకుల విద్యా పీఠం అండి. దానికి కౌటిల్య గారు చాలా గొప్ప వ్యక్తి, గొప్ప అతను. మన భారతదేశ సంస్కృతిలో అతను విడదీయలేని భాగము. ఆచార్య కౌటిల్య సివిల్స్ గురుకులాశ్రమం అని చెప్పేసి ఒక గురుకులాశ్రమ సొసైటీ ఒకటి ఏర్పాటు చేశామని, దాని ద్వారా ఐఏఎస్ ఆఫీసులు తయారు చేయాలని. లిమిటెడ్ పర్సన్స్ అండి, ఎటువంటి కమర్షియల్ యాక్టివిటీ లేకుండా, ఎటువంటి కమర్షియల్ థాట్ లేకుండా ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఒకటి పెడతామండి. ఎంట్రన్స్ ఎగ్జామ్ పెడతాము. తెలుగు వారికి, ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు సంబంధించిన తెలుగువారు ఏ రాష్ట్రంలో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ దేశంలో ఉన్నా వాళ్ళు తెలుగు వాళ్ళు అయి ఉంటే చాలు. 2022-23 సంవత్సరానికి సంబంధించి వాళ్ళు 7వ తరగతి కంప్లీట్ చేసుకొని 2023-24 సంవత్సరానికి 8వ తరగతికి వస్తున్న పిల్లలకి తెలుగువారు అయి ఉంటే వాళ్ళు దే ఆర్ ఎలిజిబుల్ ఫర్ రైట్ ది ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఫర్ ది గురుకుల విద్యాపీఠం సివిల్ సర్వీసెస్ కౌటిల్య విద్యాపీఠం అండి. బేసిక్గా డిగ్రీ అయిపోయిన వాళ్ళకి సివిల్ సర్వీస్గా వాళ్ళకి ఒక ఆస్పిరెంట్గా వెళ్ళాలని ఆలోచన చేస్తారు. కానీ 8వ తరగతి అంటే 7వ తరగతి పాస్ అయ్యి 8వ తరగతి నుంచే సివిల్ సర్వీస్కి ట్రైనింగ్ ఇస్తామంటే ఒక ఫౌండేషన్ కోర్స్ ఇస్తామని అంటున్నారు. ఇది ఇంతకు ఎక్కడన్నా భారతదేశంలో ఇటువంటిది ఎక్కడన్నా ఉందండి? నేను ఆల్రెడీ ముందే చెప్పాను. కొంతమంది ఏంటంటే ఇంటర్ ప్లస్ ఐఏఎస్, డిగ్రీ ప్లస్ ఐఏఎస్ అని చెప్పేసి కొంతమంది కార్పొరేట్ కాలేజెస్ వాళ్ళు ఉన్నారండి. అందరికీ తెలుసు అది. కార్పొరేట్ వాళ్ళు ప్రారంభించారు. మోస్ట్ ఆఫ్ దెమ్ అంటే కొన్ని యూనివర్సిటీలు వాళ్ళు, డీమ్డ్ యూనివర్సిటీ వాళ్ళు, కార్పొరేట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉన్నవాళ్ళు, మన ఆంధ్రప్రదేశ్ వాళ్ళు, వేరే వాళ్ళు కూడా స్టార్ట్ చేశారు. ఆల్మోస్ట్ అందరూ కూడా ఫెయిల్ అయిపోయారండి. ఆల్మోస్ట్ అందరూ ఫెయిల్ అయిపోయి వాళ్ళు ఆ విధానాన్ని క్లోజ్ చేసుకున్నారు. ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే వాళ్ళు 100% చేద్దాము, ఎక్కువ మంది తెద్దాం అనుకున్నారండి. సివిల్ సర్వీసెస్ అనేది ఎలా పడితే అలా అయ్యేది కాదు. దీనికి ఒక సిస్టము, దీనికి ఒక రకమైనటువంటి డెడికేషను, దీనికి ఒక రకమైన మోటివేషను, పిల్లల్లో రియల్ వర్త్ ఉండి, డెడికేషన్ ఉండి, నేను సివిల్ సర్వెంట్ కావాలని పిల్లల్లో ఉంటే తప్ప సివిల్ సర్వెంట్ కాలేడు. దాన్ని ఎట్టబడితే అట్ట పిల్లలు నోటిఫికేషన్ ఇచ్చేస్తే వచ్చేసేసి ఒక 1000 మంది, 2000 మంది, 10,000 మంది సంస్థలో జాయిన్ అవ్వటం కాదండి. ఒక హైలీ మోటివేటెడ్ సివిల్ సర్వీసెస్ సర్వెంట్ అవ్వాలనేటువంటి సెల్ఫ్ డెడికేషన్ ఉన్నటువంటి విద్యార్థులు మాత్రమే, సెల్ఫ్ డెడికేషన్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ మాత్రమే సివిల్ సర్వెంట్స్ అవుతారండి. ఇప్పుడు మీరు చెప్పినట్టు డిగ్రీ అయిన తర్వాత చాలామంది అన్ని ఇన్స్టిట్యూట్స్ కూడాను డిగ్రీ అయిన తర్వాత ఇప్పుడు అంటే పిల్లవాడు ఎలా వస్తున్నాడు అనేది వాళ్ళకి అనవసరం. 21 ఇయర్స్ అయిందా లేదా, డిగ్రీ అయిందా లేదా అనేది వాళ్ళ యూపీఎస్సీకి అవసరం. ఏదైతే మీరు కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ మీరు అడిగారో ఆ కోచింగ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళకి ఇతను డిగ్రీ చేశాడా, ఇతను జాబ్ చేశాడా అనేది కాదు. వాళ్ళు ఒక ఇన్స్టిట్యూట్ సెటప్ పెట్టుకున్నారు. ఆ ఇన్స్టిట్యూట్లోకి ఇన్ని సీట్లు అని చెప్పేసి అంటారు కానివ్వండి, ఎన్ని సీట్లు అని ఫిల్అప్ చేసుకుంటారండి. నేను చాలా చోట్ల చూశాను. లోపల కుర్చీలు చాలక, అంటే 100 మంది, 150, 200 సీట్లు సరిపోక బయట ఎలా అంటే కిటికీలో నుంచి తొంగి చూస్తూ లెసన్స్ వినటం, బయట తలుపుల దగ్గర నించొని 2:30-3 గంటలు ఉంటుందండి. కొన్ని క్లాసెస్ ఇంపార్టెంట్ క్లాసెస్ అనుకుంటే 2 hours 3 hours కూడా ఉంటాయి క్లాసెస్. ఆ క్లాసెస్ కూడా వాళ్ళు డోర్ దగ్గర నించొని 2:30-3 గంటలు కూడా డోర్ దగ్గర నించొని వాళ్ళు క్లాసులు వినేటువంటి విధానం. అంటే ఆ విధంగా రోజుకి 3-4 క్లాసెస్ వేసుకోండి, 6 గంటలు 7 గంటలు కూడా నించొని, అంటే ఉన్న కుర్చీలు 152, అంటే ఒక క్లాస్కి ఒక సెక్షన్కి 200-300 కుర్చీలు కాకుండా ఇంకా నించొని, అంటే ఎలా అంటే కోళ్ళఫారంలో అనుకోవచ్చు, అది వాళ్ళ ఇష్టం, మనకు అవసరం. ఆ విధంగా చేయటం వల్ల ఎంతమంది డెడికేషన్ ఉంటుందండి. వాళ్ళు ఏం చేస్తారంటే పిల్లలకి సీట్ ఇస్తారు, పిల్లల్ని జాయిన్ చేసుకుంటారు. జాయిన్ చేసుకున్న తర్వాత 2 గంటలు 3 గంటలు ఒక్కో సెక్షన్ అలా అవుతుంది. రోజుకి సబ్జెక్టులను ఉంటుంది. దానికి ఒక టర్మ్ ఉంటుందండి. ఎలా అంటే ఒక 8 weeks 7 weeks 6 weeks, ఇట్ డిపెండ్స్ ఆన్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ ది సబ్జెక్టు.
అన్ని వీక్స్ అయిన తర్వాత వాళ్ళు బయట రూమ్లో ఉంటూ బయట వండుకొని తినటం, బయట ఉంటూ పిల్లలు బయట ఆన్ దేర్ ఓన్ అక్కడ చదువుకుంటారండి. ఓన్గా చదువుకోవాలి. కోచింగ్ అనేది మాత్రం లిమిటెడ్ పీరియడ్ ఉంటుంది. 2 years 3 years కంటిన్యూస్గా ఉండదు. లాంగ్ టర్మ్ అలా ఉండదండి. కొన్ని వీక్స్ బేస్ చేసుకొని ఇస్తారు. వీక్కి ఒక సబ్జెక్ట్కి 1,50,000 2,00,000 ఇలా ఇస్తున్నారండి. ఆ విధంగా పిల్లలు కోచింగ్ తీసుకుంటారు. దానికి భిన్నమైనటువంటి విధానం మాది. దానికి టోటల్గా భిన్నమైన విధానం అండి. 8వ తరగతిలో మాత్రమే ఫుల్ పెజ్డ్గా మీరు పూర్వకాలం ఒక్కసారి గో బ్యాక్ టు ది ఇండియన్ ట్రెడిషనల్ ఎడ్యుకేషన్ విధానానికి వస్తే అప్పుడంతా గురుకులాశ్రమాలు ఉండేవి. గురుకులాశ్రమాలు ఏంటంటే ఇప్పుడు రాజులు వాళ్ళ పిల్లలు ఉండేవాళ్ళు, వాళ్ళకి మళ్ళీ బ్రాహ్మిన్స్ పిల్లలు వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఉపనయనాలు చేసేసి గురువులకు అప్పచెప్పేస్తారు. ఇప్పుడు వీళ్ళు ఉన్నారనుకో వేదం మొత్తం, సపోజ్ బ్రాహ్మణ విద్యార్థులు ఉన్నారనుకోండి, వాళ్ళు వేదము అది మొత్తం నేర్చేసుకొని విద్య మొత్తం పూర్తయిపోయిన తర్వాత ఇంటికి వస్తారు. ఇప్పుడు రాజులు ఉన్నారు, వాళ్ళ పిల్లలు ఏం చేస్తారు, వాళ్ళు అన్ని రకాలైనటువంటి విద్యలు నేర్చుకొని రాజ్యాన్ని కాపాడడానికి అన్ని రకాలైనటువంటి విద్యలు నేర్చుకొని అప్పుడు ఇంటికి తిరిగి వస్తారన్నమాట. అంతేగానే ఒక నెలకొకసారి ఇంటికి, ఇప్పుడు కార్పొరేట్ స్కూల్స్ ఉన్నాయి, నెలకోసారి అవుటింగ్ అంటారు, 2 నెలలకోసారి అవుటింగ్ అంటారు, మళ్ళీ దాన్ని ఏమంటారు హోమ్ సిక్ అంటారు. అది ఒకప్పుడు లేదండి మనకి. మన భారతదేశ సిస్టమ్ అది కాదు, అది పాశ్చాత్య సంస్కృతి. అది మన భారతదేశంలో ఒక్కసారి ఉపనయనం చేసే విద్యార్థిని రాజులైతే వాళ్ళ పిల్లల్ని, బ్రాహ్మణ్స్ అయితే వాళ్ళ పిల్లల్ని అంటే వేద విద్య నేర్చుకోవడానికి ఒకసారి పంపించారంటే ఆ విద్య పూర్తి చేసుకున్న తర్వాతే వాళ్ళు మళ్ళీ రాజస్థానానికి కానీ ఇక్కడ రావటం కానీ జరుగుతుందండి. అది అన్నమాట. మీ విద్యా విధానం పిల్లలకు అసలు ఏ విధంగా బోధించబోతున్నారు? ఏదైతే మీరు ప్రాచీనమైనటువంటి సంస్కృతి సాంప్రదాయాలు ప్రతిబింబించే విధంగా ఉంటాయి విద్యార్థులకు అంటున్నారు, ఆ ఆహారపు అలవాట్లు ఎలా ఉంటాయి? వాళ్ళు ఎప్పుడు లెగుస్తారు? వాళ్ళ స్కూల్ నుంచి ఎప్పుడు ఎండ్ అవుతుంది? అంటే ఒక రోజు ఎప్పుడు లెగుస్తారు, ఎప్పుడు ఎండ్ అవుతుంది? ఈ మధ్యలో ఏం చేస్తారు? వెరీ గుడ్ అండి. నేను ఆల్రెడీ ముందే చెప్పాను, ఇది ఆశ్రమ విధానం అని. ఎలా ఉంటుందంటే అండి, ఉదయం 4:45కి లెగుస్తారు వాళ్ళు. ఉదయం 4:45కి వాళ్ళతో పాటు నేను లెగుస్తానండి. 1 గంట బావు యోగా ఉంటుంది, మెడిటేషన్ ఉంటుంది, బ్రిస్క్ వాకింగ్ ఉంటుంది, మోటివేషనల్ వీడియోస్ ఉంటాయి. నేను మోటివేషనల్ స్పీకర్ అండి, ట్రైన్డ్ క్వాలిఫైడ్ మోటివేషనల్ స్పీకర్ని. నేను మోటివేషన్ చేస్తానండి. పిల్లల్ని మోటివేట్ చేసిన తర్వాత పిల్లలు 2 గంటల టైంలో అంటే 6 నుంచి 8 లోపు ఫ్రెష్ అవుతారు, బ్రేక్ఫాస్ట్ చేస్తారు. 8 నుంచి ఇక స్టడీ సెషన్ అనేది ఉంటుందండి, దానికి సిద్ధపడతారు. అలా ఉంటుందండి. లైఫ్ స్టైల్కి వస్తే కంప్లీట్గా ఆశ్రమ విధానం అండి. ఒక స్పిరిచువల్గా కూడా ఉంటుంది. విద్యాపీఠం అంటే జనరల్గా ఎలా ఉంటుందంటే స్పిరిచువల్ హిందూ సాంప్రదాయం సంబంధించినటువంటి విద్యా విధానం ఉంటుందండి. కానీ ఇక్కడ హిందూ అనేది ఉండదండి. ఎవరైనా సరే తెలుగు విద్యార్థి ఉంటే చాలు. ఇక్కడ నా ఆశ్రమంలో కులాలు, మతాలు ఎటువంటి వాటికి తావు ఉండదండి. బేసికల్గా నా అప్లికేషన్ ఏదైతే ఎంట్రన్స్ అప్లికేషన్ ఉందో, ఎంట్రన్స్ అప్లికేషన్లో రిలీజియన్, క్యాస్ట్ అనేది ఉండదండి. వాళ్ళు తెలుగువాడు అయి ఉంటే చాలు, ఎంట్రన్స్లో సీట్ తెచ్చుకొని టాప్ 50లో వస్తే చాలు, హీ విల్ గెట్ ద సీట్ అండి. వాళ్ళకి ఫుడ్ విషయంకి వస్తే విద్యాపీఠం కదా, గురుకుల పీఠం, శాకాహారమే ఉంటుందండి. 100% శాకాహారం ఉంటుంది. ఎగ్ కూడా పెట్టనండి. డ్రెస్సు ఈ విధానానికి వస్తే బట్టలు నాతో మొదలుకొని వాళ్ళకి సహాయకారిగా కొంతమంది టీచర్స్ అనుకోండి, లేకపోతే హెల్పర్స్ అనుకోండి, లేకపోతే మరి ఒకటి అనుకోండి, ఎవరైతే పిల్లలకి సహాయకారిగా ఉంటారో వాళ్ళందరూ కూడా వైట్ అండ్ వైటేనండి. డ్రెస్ మాత్రం కంపల్సరీగా వైట్ అండ్ వైటే. శాంతికి చిహ్నంగా వైట్ అండ్ వైటే ఉంటుందండి. ఫుడ్ వస్తేనేమో కంప్లీట్గా శాకాహారం ఉంటుందండి. మా ఆశ్రమంలోకి కనీసం గుడ్డు కూడా ప్రవేశించదండి. ఈ కరికులం ఎలా ఉంటుందో, స్టేట్ సిలబస్ ఉంటుందా, సెంట్రల్ సిలబస్ ఉంటుందా, లేకపోతే మిక్స్డ్ సిలబస్ ఏమన్నా అంటే మీరు ఆ విధానంతో తీసుకెళ్తున్నారు? వెరీ గుడ్ అండి. అఫిలియేషన్ అంటారు, అఫిలియేషన్ రికగ్నేషన్ అంటారు. అప్ టు 10th క్లాస్ వరకు, 10th క్లాస్ వరకు కూడా స్టేట్దే ఉంటుందండి. స్టేట్ సిలబస్ తీసుకుంటాం. పిల్లలు స్టేట్ సిలబస్ ఎగ్జామ్స్ రాస్తారు, స్టేట్ ప్రకారం వెళ్తారు. మన ఆంధ్రప్రదేశ్ 10th క్లాస్ SSC బోర్డు ప్రకారం వెళ్తారు. కానీ మా ఆశ్రమంలో చదివించే విధానం ఇట్ ఈస్ డిఫరెంట్. ఎలా ఏంటనేది స్టడీ ప్లాను నేను రహస్యంగా అట్టుపెట్టుకున్నానండి. స్టడీ ప్లాన్ అనేది ఇది నేను 3 దశాబ్దాలు చాలా కష్టపడి తయారు చేసినటువంటి స్టడీ ప్లాను. దాన్ని నేను బయటకు చెప్పుకోలేను, ఎందుకంటే సమాజం అలా ఉంటుంది, చెప్పుకోలేను. ఇంటర్మీడియట్కి వస్తే బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ కింద ఉంటుందండి. ఒక గ్రూప్ పెట్టుకుంటామండి. దట్ ఈజ్ హెచ్ఈసి హిస్టరీ, ఎకనామిక్స్, సివిక్స్ అని బోర్డ్ ఆఫ్ ఇంటర్ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ ఉంటుందండి. డిగ్రీకి వచ్చేసరికి నాగార్జున యూనివర్సిటీ మనకు దగ్గరలో ఉంది. దాని అఫిలియేషన్గా BA పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్
అడ్మినిస్ట్రేషన్ మీద మాత్రమే డిగ్రీ ఉంటుందండి. అది మామూలుగా 10th మామూలుగా రాస్తారు, స్టేట్ బోర్డు, ఇంటర్మీడియట్, బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ రాస్తారు, డిగ్రీ నాగార్జున యూనివర్సిటీ అఫిలియేషన్గా BA పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ చేస్తారండి. కానీ దీని పర్పస్సే 50 మంది విద్యార్థుల్ని ఏదైతే నేను ఎంట్రన్స్ ద్వారా తీసుకుంటున్నానో, ఏదైతే నేను ఇంటర్వ్యూ చేసి ఎంతమంది రాసినా, ఎంట్రన్స్ ఎంతమంది రాసినా టాప్ 50 నేను తీసుకుంటున్నాను అన్నానో వాళ్ళందరూ కూడా IAS ఓరియంటేషన్ ఫ్రమ్ ది డే 1 ఆఫ్ ఎంట్రీ ఇంటూ ది ఆశ్రమం. 8 years కూడా ఒకే ఒక లక్ష్యం. ప్రతి విద్యార్థి కూడా ఆల్ ఇండియా టాప్ 99 ర్యాంక్స్ లోపు IAS సాధించి సింగిల్ అటెంప్ట్లో 22-23 సంవత్సరాల వయసు నాటికి ప్రతి విద్యార్థి 50 మంది కూడా IAS అయ్యి బయటికి వెళ్ళటం. IASఏ కాదండి, వాళ్ళకి నిత్యం మోటివేషను, ఇన్స్పిరేషను ఇవన్నీ చేస్తూ వాళ్ళని గొప్ప నాయకులుగా తయారు చేయటం ఆశ్రమం యొక్క ప్రధాన లక్ష్యం అండి. సపోజ్ మీరు నడిపే 8 yearsలో ఎవరన్నా కూడా మధ్యలో అంటే మళ్ళీ చదువును వదిలేసి అంటే ఇంకొక మేము బయటికి వెళ్ళిపోతాము, మేము వేరే డిగ్రీలు చదువుతాము, లేకపోతే బీటెక్ చదువుతామని ఒకవేళ అటువంటి విద్యార్థులు ఉంటే అప్పుడు మీరు ఎటువంటి డిసిషన్ తీసుకుంటారు? జనరల్గా 2023 జనవరిలో నోటిఫికేషన్ ఇద్దాం అనుకున్నామండి. 2023 ఫిబ్రవరిలో ఎగ్జామినేషన్ నడుస్తుంది. మార్చిలోపు ప్రాసెస్ అయిపోతుంది. ప్రాసెస్ అంటే సెలక్షన్ ప్రాసెస్ నుంచి పిల్లలకి స్కూల్ స్టార్ట్ అయ్యేలోపు 2 నెలల టైం ఉంటుంది. ఈ టైంలోపు ఆలోచించుకోవచ్చు. 50 తర్వాత 4-5 నేను రిజర్వ్లో పెట్టుకుంటాను. ఈలోపు వాళ్ళు డెసిషన్ తీసుకుంటే ఈలోపు డెసిషన్ తీసుకోవాలండి. అలా కాకుండా పిల్లలు 1 year 2 years తర్వాత నేను వెళ్ళిపోతాను, నాకు సివిల్ సర్వీస్ వద్దు, నాకు ఈ గురుకుల విధానం నచ్చలేదు, నాకు కోడిగుడ్డు కాడ పెట్టట్లేదు, నాకు చికెను మటన్లు పెట్టట్లేదు, ఇటువంటి అనుమానాలు, ఇటువంటి ఆలోచనలు కనుక ఫర్దర్గా వస్తే నేను ఆల్రెడీ పేరెంట్స్ నుంచి, స్టూడెంట్స్ నుంచి ఐ విల్ టేక్ ది అండర్టేకింగ్ అండి. అండర్టేకింగ్ ఏమి తీసుకుంటానంటే మధ్యలో వెళ్ళిపోతే 8 సంవత్సరాలు ఏదైతే బ్యాలెన్స్ ఆఫ్ ఇయర్స్ ఉంటుందో బ్యాలెన్స్ ఆఫ్ ఇయర్స్ ఫీజు వాళ్ళు కట్టేసేసి బయటికి వెళ్ళిపోవాలి. ఇది నాకు సంబంధించిన కాదండి, ఒకరికి సంబంధించిన కాదు. దిస్ ఈజ్ ద ప్రాక్టీస్ ఎవ్రీవేర్ ఇన్ ఎనీ ఇన్స్టిట్యూట్. ఎందుకంటే ఇన్స్టిట్యూట్ రన్ చేసుకోవాలంటే కాస్త పైకి ఉండాలి కదండి, విత్తనం లేకపోతే ఏది జరగదు కదా. ఇప్పుడు మధ్యలో వెళ్ళిపోయారు అనుకోండి, నాకు స్టూడెంట్ లాస్, ఇద్దరు వెళ్ళిపోతే స్టూడెంట్ లాస్ అయిపోయారు అనుకోండి, అప్పుడు నేను సంస్థ రన్ చేయలేను కాబట్టి చివరి వరకు సపోజ్ 2 ఏళ్ళు వెళ్ళిపోయారు అనుకోండి, మిగతా 6 సంవత్సరాల్లో ఉన్నటువంటి డబ్బు కట్టేసేసి పిల్లల్ని తీసుకెళ్ళిపోవచ్చు. ఇప్పుడు సివిల్ సర్వీస్ అనేది వాళ్ళకి వాళ్ళ మైండ్లో మీరు ఇంజెక్ట్ చేస్తున్నారు, అంటే వాళ్ళ సివిల్ సర్వెంట్గా తయారు చేస్తారని తీసుకుంటున్నారు. నోటిఫికేషన్లో వస్తుందండి అది. వస్తుంది. అవును. ఈ యొక్క సివిల్ సర్వీస్కి సంబంధించిన మెటీరియల్ ఇవన్నీ ఎప్పుడు ఇస్తారు సార్? అంటే 8th క్లాస్ నుంచి అది స్టార్ట్ చేస్తారా, లేకపోతే ఓన్లీ డిగ్రీ అయిన తర్వాత ఆ కోర్స్ స్టార్ట్ చేస్తారా? బ్రహ్మాండ ప్రశ్న అడిగారు. అసలు సివిల్ సర్వీసెస్కి కోచింగ్ ఏంటి, మెటీరియల్ ఏంటి నాకు అర్థం కాదు. సివిల్ సర్వీసెస్కి కోచింగ్ మెటీరియల్ ఎక్కడ తయారవుతుందండి? బేసిక్ బుక్స్ ఆఫ్ NCERT నుంచి తయారవుతాయి. ఏదైతే 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు మనం ఎనీ బోర్డు, ఎనీ స్టేట్ బోర్డు, ఆంధ్రప్రదేశ్ బోర్డు, తెలంగాణ బోర్డు, తమిళనాడు బోర్డు, కర్ణాటక బోర్డు, ఏదైతే బోర్డ్స్ ఉన్నాయో ఆ బోర్డులో ఉన్నటువంటి పుస్తకాలు, నేషనల్ లెవెల్లో వస్తే NCERT, మెయిన్ నేషనల్ NCERT అనుకోవచ్చు. ఈ NCERT బుక్స్లో ఏదైతే మనం పిల్లలకి 6 నుంచి 12 వరకు మనం టీచ్ చేస్తామో, ఎడ్యుకేషన్ స్కూల్ కానీ కాలేజీ కానీ జూనియర్ కాలేజీ, అవే మీకు సివిల్ సర్వీస్ బుక్స్గా తయారవుతాయండి. కాకపోతే కొంచెం అడ్వాన్స్డ్గా ఉంటుంది. కొన్ని బేసిక్ బుక్స్, కొన్ని స్టాండర్డ్ బుక్స్ ఉన్నాయండి. ఆ స్టాండర్డ్ బుక్స్లో ఉన్న మెటీరియల్ కూడా ఆల్మోస్ట్ NCERT నుంచే తయారవుతాయండి. అవే టీచ్ చేస్తామండి. కార్పొరేట్ స్కూల్స్లో, కార్పొరేట్ కాలేజీల్లో ఉన్నట్టు ఇక్కడ మెటీరియల్ ఉండదండి. ఫ్యాకల్టీ వచ్చి 1.5-2 గంటలు ఫ్యాకల్టీస్ని మనమే తయారు చేస్తున్నాం. వ్యవస్థే ఫ్యాకల్టీస్ని తయారు చేస్తుంది. కాబట్టి దానికి భిన్నంగా దిస్ ఈజ్ ఏ స్కిల్డ్ సెన్స్ ఆఫ్ లెర్నింగ్ అండ్ దిస్ ఈజ్ ఏ సెలబ్రేషన్ ఆఫ్ లెర్నింగ్ వీఆర్ గోయింగ్ టు ప్రాక్టీస్ ఇన్ ఆశ్రమం అండి. ఇట్ ఈజ్ ఏ సెలబ్రేషన్ ఆఫ్ లెర్నింగ్. అసలు నేర్చుకోవటం అనేది ఒక అద్భుతమైన కళ అన్నటువంటి విధానంతో మనం వెళ్తున్నామండి. ఎక్కడ మెటీరియల్ ఉండదు, కట్ అండ్ పేస్ట్ ఉండవు, కాపీలు గీపీలు ఏమి ఉండవండి. సివిల్ సర్వీసెస్కు మెటీరియల్స్, ఫ్యాకల్టీస్, భారీ స్థాయిలో కోచింగ్లు అవి అవసరం లేదండి. సివిల్ సర్వీసెస్కి ఏమి కావాలో, ఏమి చేస్తే ఫస్ట్ అటెంప్ట్లోనే ఆల్ ఇండియా టాపర్గా IAS అవుతాడో అనేది మా ఆశ్రమం చేసి చూపిస్తుంది. ఇప్పుడు ఈ ఫీ స్ట్రక్చర్ అంతా ఎలా ఉంటుంది సార్? బాగుందండి. ఫీ స్ట్రక్చర్ అనేది ఆ రోజులో ఉన్నటువంటి కాస్ట్ ఆఫ్ లివింగ్ని బట్టి, ఈ ఏదైతే ఆచార్య కౌటిల్య సివిల్స్ గురుకులాశ్రమం అనేటువంటి ఒకటి ఉందో అది ఆల్రెడీ
రిజిస్టర్ అయిపోయిందండి. దట్ ఈస్ రిజిస్టర్డ్ సొసైటీ. ఆ సొసైటీకి 7 మెంబర్స్ ఉన్నారండి. బాడీ ఉంది. దట్ బాడీ విల్ డిసైడ్ వాట్ ఈస్ ద ఫీ స్ట్రక్చర్ బేసింగ్ ఆన్ ది కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎట్ దట్ టైం. మనం ఏమేమి పెట్టబోతున్నాం ఏంటని దిస్ వీఆర్ ఆల్మోస్ట్ 1.5 year బిఫోర్ ప్రిలిమినరీ స్టేజ్లో ఉన్నామండి. మనం ఇప్పుడే అంచనా వెళ్ళాము. అది నాది అకాడమిక్ మెయిన్ అండి. అకాడమిక్ సంస్థ నాది. కొత్త సుబ్రహ్మణ్యం గారు మనకు స్థలం ఇచ్చున్నారు. కుమార్ పంప్స్ చైర్మన్ గారు, మేనేజింగ్ డైరెక్టర్ చైర్మన్ గారు, వారు మిగతా వాళ్ళంతా కూర్చొని ఏదైతే సొసైటీ సభ్యులు అనుకున్నాం 7 మంది వాళ్ళంతా కూర్చొని దే విల్ డిసైడ్ ది ఫీ స్ట్రక్చర్ అండి. ఫీ స్ట్రక్చర్ ఏంటనేది ఇంకా మేమేమీ అనుకోలేదు. అసలు డిస్కషన్ మా మధ్యన డిస్కషన్ రాలేదండి. ఫీజు అనేది లేకుండా జరగటం అనేది చాలా కష్టం ఇవాళ రోజుల్లో. ఇవాళ ఉన్నటువంటి కాస్ట్ ఆఫ్ లివింగ్లో కానీ, ఇవాళ ఉన్నటువంటి జీవన విధానంలో కానీ, ఇటువంటి కండిషన్స్లో ఫీజు లేకుండా కాస్త కోస్త లేకుండా అయితే మాత్రం జరగదు. కాబట్టి ఏదో డిసైడ్ చేస్తామండి. కమిటీ విల్ డిసైడ్ దట్ ఫీ స్ట్రక్చర్ అండి. పేదవాళ్ళకి కానీ లేకపోతే ఏదైతే ఎస్సీ ఎస్టీ ఏదైతే ఉన్నారో రాయితీలు పొందుతున్నారో వీళ్ళకి మీరు ప్రత్యేకమైనటువంటి ఏదైనా రాయితీ ఏమన్నా మీ యొక్క పాఠశాలలు గురుకుల పాఠశాలలో అవకాశాలు ఉన్నాయా? ఏమి లేవండి. అసలు నా అప్లికేషన్లో ఏదైతే ఎంట్రన్స్కి నేను అప్లికేషను కాల్ఫర్ చేస్తాను నోటిఫికేషన్ అన్నానో దాంట్లో అసలు రిలీజియనే లేదు, అసలు క్యాస్టే లేదు అన్నప్పుడు వాట్ యు ఆస్క్డ్ ది ఇష్యూ ఇస్ డజంట్ అరైజ్. అసలు కింద స్థాయిలో ఉన్నవాళ్ళు మీరు అనుకున్న ఫీజులు కట్టే అంత స్తోమత లేదు, రీచ్కి వెళ్ళారు. కానీ వాళ్ళకి చదవాలని, ఒక సివిల్ సర్వెంట్ అవ్వాలని చెప్పేసి మంచి ఎంతూజియాజం అయితే ఉంటుంది. కానీ మీరు పెట్టిన ఫీ స్ట్రక్చర్కి రీచ్ అవ్వలేకపోవచ్చు. కానీ అటువంటి విద్యార్థులకి మీరేమన్నా ప్రత్యేకమైనటువంటి రాయితీ ఇచ్చి వారిని కూడా మీ ఇన్స్టిట్యూట్లో జాయిన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందా? అది నా ఇన్స్టిట్యూట్లోకి రావడానికి ఫస్ట్ బేసిస్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ అండి. ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ 10,000 మంది రాయని, 20,000 మంది రాయని, 1,00,000 మంది రాయని 100 తీసుకుంటామండి. టాప్ 100 ఆన్ ది బేస్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ మెరిట్. అంటే ఎగ్జామినేషన్ వచ్చిన మార్క్స్ బేస్ 100 తీసుకుంటాం. 100 తీసుకొని 100 మెంబర్స్ కూడా వీళ్ళు కన్స్టిట్యూట్ వన్ ఇంటర్వ్యూ బోర్డు, ఒక ఎక్స్పర్ట్స్తో ఇంటర్వ్యూ బోర్డు చేస్తామండి. 10-12 మార్కులు అవి ఉంటాయి. ఆ మార్కులు రిటర్న్ పార్ట్లో వచ్చిన మార్కులు 2 కలిపి ఆర్డర్ ఆఫ్ మెరిట్ 50 చేస్తామండి. ఆ 50లో ఎంతమంది పేదవాళ్ళు ఉన్నారు, ఎంతమంది ఫీజు కట్టగలిగిన వాళ్ళు ఉన్నారు, ఎంతమంది ఫీజు కట్టలేని వాళ్ళు ఉన్నారు అనేది కమిటీ చూస్తుందండి. మాకు పేర్లు వస్తాయి, వాళ్ళ ఇన్కమ్స్ అవన్నీ తీసుకుంటాము. అప్పుడు ఏమి చేయాలనేది విధి విధానాలు అప్పుడు ఆలోచిస్తామండి. అది ఎందుకంటే పేదవాళ్ళు సెలెక్ట్ అవుతారా, ఉన్నవాళ్ళు సెలెక్ట్ అవుతారా, మధ్యతరగతి వాళ్ళు సెలెక్ట్ అవుతారా, ఎవరు సెలెక్ట్ అవుతారు అనేది ఇప్పుడు మనం చెప్పలేము. ఒకటి, నేను నిజంగా ఐఏఎస్ పాస్ అవ్వాలి. నాకు ఆ గురుకుల కౌటిల్య సివిల్స్ గురుకుల ఆశ్రమ విధానం యొక్క ఎడ్యుకేషన్ సిస్టమ్ నాకు బాగా నచ్చింది. నాకు చిన్నప్పటి నుంచి ఐఏఎస్ఏ పాస్ అవ్వాలి, నేను ఐఏఎస్ ఆఫీసర్ని కావాలి, అక్కడికి వెళ్తే నాకు న్యాయం జరుగుతుంది. చిన్నప్పటి నుంచి నన్ను ఒక అత్యున్నతమైనటువంటి నాయకుడిగా తయారు చేస్తారు, మంచి ఎడ్యుకేషన్ చెప్తారు, నేను గొప్ప నాయకుడిని అవుతాను, ఐఏఎస్ ఆఫీసర్ అవుతాను అని పేద పిల్లలు కనుక నిజంగా నేను చెప్పిన విధానంలో కనుక వాళ్ళు ఎంట్రన్స్ రాసి వస్తే, వాళ్ళు కనుక టాప్ 50లో వస్తే అప్పుడు ఏమి చేయాలనేది కమిటీ విల్ డిసైడ్. ప్రధానంగా లాస్ట్గా ఒకటి ప్రశ్న సార్, ప్రధానంగా మీ ఆబ్జెక్టివ్ ఏంటి? మీ ఇన్స్టిట్యూషన్ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి? ఈ సందర్భంలో మీరు అడిగిన ప్రశ్న అతి ముఖ్యమైన ప్రశ్న. మా యొక్క ఆశ్రమానికి అతి ముఖ్యమైన ప్రశ్న మీరు అడిగారు. ఇది గత 3 దశాబ్దాల నుంచి నేను ఏదో చేద్దామని, నా సర్వీస్ ఎండింగ్లోకి వస్తున్నప్పుడు ఏదో ఒకటి చేద్దామని అనేక రకాలైనటువంటి విధాలుగా నేను డ్రాఫ్ట్ చేసుకొని ఎండ్లో ఒక స్టడీ డ్రాఫ్ట్ తయారు చేసుకున్నాను. ఇది గనక దీని ప్రకారం గనక వెళితే 50 మంది కానీ, 100 మంది కానీ, 1000 మంది కానీ అందరూ, అంటే 1000 పోస్టులు ఐఏఎస్ ఉండదు, 150, 180 ఉంటాయి. అంటే డిఓపిటి రీసెంట్గా ఒక డెసిషన్ తీసుకుందండి. ఆల్ ఇండియా లెవెల్లో ఐఏఎస్ షార్టేజ్ ఉంది కాబట్టి అరౌండ్ మోర్ దెన్ 1000 పోస్టులు షార్టేజ్ ఉన్నాయి. ఇప్పటివరకు 130, 150 సెలెక్ట్ చేస్తున్నారు. 2022 నుంచి 2030 వరకు 180 ఐఏఎస్లు సెలెక్ట్ చేద్దామని ఒక డెసిషన్ తీసుకున్నారండి. దానికి ఒక కమిటీ కాడ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిఓపిటి కమిటీ కాడ వేసిందండి. 180కి మించి ఐఏఎస్ పోస్టులు ఉండవు. సపోజ్ మేము కనుక 200 మందికి కానీ ట్రైనింగ్ ఇస్తే ఖచ్చితంగా ఆల్ ఇండియాలో ఉన్నటువంటి ఐఏఎస్ పోస్టులో 95% మావే ఉంటాయి. మా ఆశ్రమం నుంచి 95% అండి. ఎలా చెప్పవచ్చు అంటే 180 మందిలో 160, 170 మంది మా వాళ్ళే ఉంటారు, మా ఆశ్రమం నుంచే వస్తారు. 100 మంది తీసుకుంటే 100 మంది కూడా మా పిల్లలు ఐఏఎస్ అవుతారు, మిగతా పోస్టులు వేరే వాళ్ళు పంచుకుంటారు. ఐఎమ్ వెరీ మచ్ కాన్ఫిడెంట్ అబౌట్ దట్. ఎందుకంటే నా స్టడీ ప్లాన్ నాకు తెలుసు, నాలో ఉన్న ఫైర్ నాకు తెలుసు, నాలో ఉన్న డెడికేషన్ నాకు తెలుసు, నాలో ఉన్న నా స్పోర్టివ్నెస్ నాకు తెలుసు. ఎలా చేస్తే అవుతారు అన్నది ఇది 3 దశాబ్దాల కృషి, 3 దశాబ్దాల నిరంతర పరిశ్రమ చేసిన దానికి ఫలితం ఉంటుంది, భగవంతుడు ఇస్తాడు. అందుకే స్వామివారిని నమ్ముకొని నేను 8 నెలల దీక్ష తీసుకున్నాను. ధన్యవాదాలు సార్. మీ యొక్క లక్ష్యం, మీరు ఏదైతే ఒక లక్ష్యంతో తెలుగు విద్యార్థుల్ని సివిల్ సర్వెంట్స్గా పంపించాలి,
అఖిల భారత సర్వీసులు పంపించాలని మీరు ఆలోచించిన విధానం సక్సెస్ కావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాం సార్. ఐఏఎస్ఏ కాదండి, మళ్ళా చెప్తున్నాను, ఐఏఎస్ఏ కాదు, వ్యవస్థలో నాయకత్వ లక్షణాలు కావాలి. ఎవరు పడితే వాళ్ళు వచ్చేసి ఇలా చెయ్యి, ఎవరు పడితే వాళ్ళు వచ్చేసి నీ విధానం ఇది కాదని అనే కంటే రాజ్యాంగబద్ధంగా వాట్ ఎగ్జాక్ట్లీ కాన్స్టిట్యూషన్ సేస్, భారత రాజ్యాంగం ఏం చెప్తుంది, రాజ్యాంగబద్ధంగా సివిల్ సర్వీస్ పోస్ట్ ఏంటి, ఆయన యొక్క విధులు ఏంటి, అవే నిర్వర్తించి ప్రజలకి రాజ్యాంగబద్ధంగా ఏమి న్యాయం చేయాలి, అది చేయటం కోసం నాయకులను తయారు చేయాలి. సుబ్రహ్మణ్యం గారు ఎవరైతే మాకు 2 ఎకరాల స్థలం ఇచ్చారో దాత, వారు అడిగిన కోరిక అదే. ఆ కోరిక నెరవేర్చడం కోసమే అన్ని ఆప్షన్స్ వదిలేసుకొని, యాక్చువల్గా వారు చెప్పకముందు మంచి లీడర్స్ని తయారు చేయండి అని వారు చెప్పకముందు మా ఆప్షన్స్ 4 అండి: హిస్టరీ, సోషియాలజీ, ఆంథ్రోపాలజీ, పబ్లిక్ ఇన్ఫర్మేషను. ఆయన చెప్పిన తర్వాత లీడర్స్ని తయారు చేయాలి, ఐఏఎస్ ఆఫీస్తో పాటు మహానాయకుల్ని, మేధావులైనటువంటి నాయకుల్ని తయారు చేయాలనేటువంటి ఒకే ఒక సంకల్పంతో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ప్రభుత్వ పాలనా శాస్త్రము, వాళ్ళు రాజ్యాంగాన్ని ఔపోసన పడతారు, రాజ్యాంగబద్ధంగా జీవిస్తారు, సమాజాన్ని రాజ్యాంగబద్ధంగా తీర్చిదిద్దుతారు. అది ఒక్కటే ఆచార్య కౌటిల్య సివిల్ సర్వీసెస్ గురుకులాశ్రమం యొక్క ఏకైక లక్ష్యం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా MKR టీవీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాదండి, పక్కనే ఉన్న బెల్ను క్లిక్ చేయండి.